వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, ఒక రిచ్ పర్సన్ మీ ఫ్యామిలీలో సెలబ్రేషన్ చేసుకుంటున్నారని చెప్పి చూసి మిమ్మల్ని ఏడిపించడానికి ఏయో చేస్తున్నారంట. ఎవరు వాళ్ళు, ఏం చేస్తున్నారు, ఎవరా పర్సన్ మీకు తెలుసా తెలీదా? ఈ వీడియో ద్వారా చూద్దాం, ఓకేనా? వీడియోని లైక్ చేయండి, ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తుంటాయి. మీ చుట్టూ ఉన్న వాళ్ళ ఎనర్జీస్ ఏంటి, మీ పర్సన్ ఎనర్జీస్ ఏంటి, అండ్ మీ వెనకాల జరుగుతున్న సీన్స్ ఏంటి, అండ్ దానివల్ల మిమ్మల్ని మీరు స్టార్టింగ్లోనే ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, అండ్ ఏంజల్ గైడెన్స్ ఏంటి అన్నీ తెలుసుకుందాం, ఓకేనా? మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ కామెంట్ చేయండి. ఎస్ అండి, అవును, ఒక పర్సన్ అండి, కానీ తనే తలకిందులయ్యాడండి మిమ్మల్ని తప్పించేద్దాం అనుకుని. ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్టే. ఒక మేల్ పర్సన్ మీరు డబ్బులు సంపాదిస్తున్నారని చెప్పేసి చూడలేక డబ్బులు ఇలా రొటేట్ చేసేస్తారు, లేదా జాబ్ అప్లికేషన్ పెట్టేసుకుంటున్నారు, జాబ్ వచ్చిందంటే ఇంకా బాగుపడిపోతారు అని చెప్పి వాళ్ళు ఏంటంటే డబ్బులు రొటేట్ చేసేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి నేను చూస్తున్నారంట. అది జరగని పని అండి. జడ్జిమెంట్ సూపర్, జడ్జిమెంట్ ఇచ్చారండి. మీ డివైన్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే మీ జాబులు రాకుండా చేస్తున్నారో, ఎవరైతే డబ్బులు ఇచ్చి మీ వెనకాల మీకు రావాల్సిన జాబులను క్రియేట్ చేస్తున్నారో, మీకు రావాల్సిన జాబులని, మీకు రావాల్సిన గుడ్ న్యూస్ని రాకుండా క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చారండి మన డివైన్. మన ఎసెంజర్స్ ఎవరైతే ఉన్నారో, మన గైడ్స్, మన ఏంజల్స్ వాళ్ళకి స్ట్రాంగ్గా జడ్జిమెంట్ ఇచ్చారు. వాళ్ళు చేసిన కర్మకాలు అనుభవించాల్సిందే, ఇంకా వేరే దారి లేదు. ఇక పైన వాళ్ళు డబ్బులు ఇచ్చి మీ లైఫ్లో ఏమీ క్రియేట్ చేయలేరు, చేసినా ఈ జరగవు, వాళ్ళకే రివర్స్ అయిపోతాయి తప్ప. మీకు ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ అండి అవకాశం ఉంది, జాబ్ కోసం చూసే వాళ్ళకి అవకాశం ఉందండి, అండ్ దారి కూడా ఉంది, అండ్ పార్ట్ టైం జాబ్స్ కూడా వస్తాయి, ఓకేనా? ఒకటి కాదు, 2 దారులు ఉన్నాయి. అండ్ ఎవరైతే డార్క్ ఎనర్జీస్ వాడుతున్నారో మీ వెనక వాళ్ళందరికీ రిటర్న్ అయిపోతుందండి, ఓకేనా? 2 మనుషులంట మీ ఫ్యామిలీలో, 2 మనుషులు, మీ ఓన్ ఫ్యామిలీలో 2 మనుషులు అండి వాడుతున్నారు డార్క్ ఎనర్జీస్, అది వాళ్ళకే రివర్స్ అయిపోతుంది. 9 ఆఫ్ పెంటికల్స్, 9 అవర్స్ నుంచి 9 డేస్లో వాళ్ళు ఎవరో మీకు ఇండికేషన్ కానీ, సైన్ కానీ, లేదా క్లారిటీ కానీ వస్తుందండి, ఓకేనా? అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఏంజల్స్ మీకు సైన్స్ ఇస్తారు, లేదా డైరెక్ట్గా మీరే అడగండి. వాళ్ళు లస్ట్ చేస్తున్నారు అనేది పక్కా అండి, కన్ఫర్మేషన్. ఎవరైతే చైల్డ్స్ ఉన్నారో వాళ్ళు ఎదుగుదలను చూడలేక పార్ట్నర్ని ఇంకొకరు పక్కన పెట్టినప్పుడు, చుట్టాలకు వెళ్ళినప్పుడు ఏంటంటే మీకు గొడవలు పెట్టడానికి వాళ్ళు ఇంకో రకంగా చెప్పడం వల్ల, లేదా తండ్రి స్థానంలో ఉన్నవాళ్ళు కావచ్చు, తోబుట్టు స్థానంలో ఉన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళు దానివల్ల ఏంటంటే వాళ్ళు జెలస్ అనేది పెంచేసుకొని మిమ్మల్ని తలకిందులు చేసేయాలి, వాళ్ళే కనిపించాలని ఒక వైబ్ అయితే నాకు అనిపిస్తుంది, ఓకేనా? ఎలా రెసినేట్ అయితే అలా తీసుకోండి. ఎస్ అండి, మీరు హ్యాపీగా ఉన్నారని చెప్పేసి, ఇలా పాస్ట్లో మీ ఎక్స్, అలాగే సపరేషన్లో ఉన్నవారు, డైవర్స్ తీసుకున్న వాళ్ళు, అండ్ వర్క్ ప్లేస్లో ఉన్న వాళ్ళు జెలస్తో, అండ్ వీళ్ళందరూ ఒక గ్యాంగ్ అనమాట. అంటే చుట్టాలు, అలాగే వర్క్ ప్లేస్లో ఉన్న వాళ్ళు కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకుంటారు కదా, ఆ విధంగా ఆన్లైన్ నుంచి వాళ్ళు తీసుకొని ఇలాంటి పనులు చేస్తున్నారు, మిమ్మల్ని సాట్ చేయడానికి ఉన్న దారులన్నీ వెతుకుతున్నారంట, ఓకేనా? కానీ దానివల్ల ఒక 5 మంది అండి వాళ్ళే తలకిందులు అయిపోయారు. 5కి 10 ఎంతలు, 1కి 2 ఎంతలు చొప్పున వాళ్ళ కర్మ అనుభవిస్తున్నారు. అండ్ మీరైతే ఎర్త్ ఏంజల్ అండి, అంటే మీరు ఒక పర్పస్తో పుట్టారు. మీ పర్పస్ మీరు కంప్లీట్ అయ్యే వరకు ఖచ్చితంగా మీరు భూమి మీదే ఉంటారు. మిమ్మల్ని ఎవ్వరు కూడా ఏం చేయలేరు. మీకు ఏదైతే మనీ రావాలి, ఏదైతే జాబ్ రావాలి, ఏదైతే ఇల్లు కట్టుకోవాలని మీ హెడ్లో ఉందో, మీ గాడ్ డిసైడ్ చేశాడో, అండ్ మీ విషెస్ వల్ల కానీ, గుడ్ కర్మస్ వల్ల కానీ ఏదైతే విష్ అనేది మీరు కోరుకున్నది ఖచ్చితంగా జరుగు తీరుతుంది. మీ ఫ్యామిలీని అన్ని రివర్స్ చేయాలని చెప్పి చూస్తున్నారంటే మ్యారేజ్ ప్రపోజల్స్ తీసుకొచ్చో, లేదా ఆల్రెడీ అమ్ముడైపోయిన స్థలాన్ని అమ్మేసో, లేదంటే ఏదైనా కోర్టు కేసుల్లో ఎక్కించో, ఈ విధంగా ఫ్యామిలీని కంప్లీట్గా ఒకేసారి చేంజ్ వచ్చేలా చేద్దాం అనుకుంటున్నారంట. కానీ అన్నిటి నుండి మీరు నిలబడతారు, వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేరు. అలాంటి ప్రపోజల్స్ మీ లైఫ్లో కూడా దేవుడు రానివ్వడు, ఓకేనా? అండ్ మిమ్మల్ని ఓవర్ బర్డెన్ చేయలేడండి. వాళ్ళు డబ్బుల కోసం ఇంకా కుర్తిపడి ఇదంతా చేస్తున్నారు, కానీ మిమ్మల్ని మీకు లేకుండా చేయాలని చెప్పి వాళ్ళు కోల్పోతారు అన్నీ. జాబ్ లేకుండా చేసిన వాళ్ళు జాబ్ కోల్పోతారు, అండ్ ల్యాండ్స్, ఇల్లులు, అండ్ ఏంటి తరాల నుంచి వస్తుంది కదా ఆస్తి, అలాంటి వాళ్ళు ఉంచేసుకుందామని ఇలాంటి పనులు చేస్తున్నారంట ఫ్యామిలీ పర్సన్స్. కానీ అవన్నీ జరగవండి. జస్టిస్ ఎవరికి చేరాలని ఉంటుందో ఆల్రెడీ అది డిసైడ్ అయ్యే ఉంటుంది, వాళ్ళకే చేరుతుంది. వాళ్ళు డబ్బులు ఇచ్చి ఏం చేయలేరండి. డబ్బులు ఇచ్చి మీ విషయంలో స్ట్రాంగ్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినందుకు, మీరు వెళ్తున్న దారికి అడ్డం వచ్చినందుకు వాళ్ళే తలకిందులు అయిపోయారండి. అండ్ వర్క్ ఆన్ చేస్తున్నారంట అండి. ఇప్పటికీ మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసేలా చేయడానికి ఒక పర్సన్, కానీ అది జరగదండి, ఓకేనా? ఒరాకిల్ ఏం మెసేజెస్ చూద్దామండి, ఏ రకంగా ఏంటిది అని. ఎవరు ఏంజెల్ ఈ విషయంలో మన కలెక్టివ్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?
కర్మ లెసన్స్ లెర్న్డ్. ఎవరైతే తలకిందులు అయిపోయారో వాళ్ళు కర్మ లెసన్స్ అనేసి లెర్న్ చేశారంట. వాళ్ళ కర్మని ఆళ్ళు అనుభవిస్తున్నారు. అనవసరంగా తప్పు చేశాం కదా! తన విషయంలో ఇలా చేసినందుకే తన విషయంలో ఇలా జరిగింది. ఆళ్ళకి జాబ్ లేకుండా చేసినందుకు అలా జరిగింది అని ఆలోచిస్తున్నారంట. ఓల్డ్ హౌస్, మీరు ఆల్రెడీ రూమ్స్ షిఫ్ట్ అయిన వాళ్ళంటే పాత వాళ్ళు ఈర్ష్యతో, అసూయతో మీరు ఇంకో దగ్గరికి వెళ్ళిపోతే చూడలేక వాళ్ళు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చేస్తున్నారంట. కీప్ హై వైబ్రేషన్, దే ట్రై టు కీప్ యూ ఇన్ లో వైబ్రేషన్. ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని కుంగిపోయేలా చేయడానికి ఏదో ఒక మాట అనడమో, లేదా ఎవరినైనా తిట్టడమో, కావాలని ఫోన్ చేసి అనకూడని మాట అనడమో, లేదా ఏదైనా మెసేజ్ చేసి అలాగే ఇలాగ ఏం జాబ్ చేస్తున్నావు, ఎంత జాబ్ చేస్తున్నావు, మీరు జాబ్ ట్రయల్స్ కోసం ఉన్నారని తెలుసు. కానీ జాబ్ వచ్చిందా, ఎక్కడ జాబు, ఎంత సంపాదిస్తున్నావు, ఇలాంటివన్నీ వేసి మీరు లో వైబ్రేషన్‌లోకి అలా డిప్రెషన్‌లోకి వెళ్ళేలా చేయాలని చూస్తున్నారంట. అవసరం లేదు మీకు. మీకు జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? 1, 2 జాబ్‌లొస్తాయి. అండ్ అవకాశం కూడా ఉందండి. ట్రై చేస్తున్నోళ్ళు వర్క్ ఆన్ చేస్తూ ఉండండి. నో మోర్ రిసోర్సెస్ అండ్ కనెక్షన్స్ అండ్ అసిస్టెన్స్ హెల్ప్ ఫర్ దెమ్. వాళ్ళకి ఏ రకంగా కూడా డివైన్ నుంచి సపోర్ట్ లేదండి. మీ విషయంలో చెడు చేయడానికి ఎలాంటి మనుషులు కూడా ముందుకు రావట్లేదు. మీరు డబ్బులు ఇస్తామన్నా కూడా వేరే వాళ్ళు మీ విషయంలో మీకు అన్యాయం చేయడానికి డబ్బులు తీసుకొని రెడీగా లేరు. 0609. ఎందుకంటే వాళ్ళు తలకిందులైపోతున్నారు అని భయపడుతున్నారండి. మెన్ 9 ఇయర్స్ నుంచి 22 ఇయర్స్ ఉంటుందండి. ఆల్రెడీ వాళ్ళు మీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి చిన్నపిల్లలండి, మేయర్స్ వాళ్ళు తలకిందులైపోయారండి. అండ్ ఫండింగ్ మనీ త్రూ చర్చ్. మీ నియర్లో ఉన్న చర్చ్ కావచ్చు, చర్చ్ దగ్గర నుంచి కొంతమంది, ఓకేనా, వాళ్ళు ఫండింగ్ చేస్తున్నారంటండి మీ విషయంలో. టీచింగ్ చేసేవాళ్ళు, వేరే వాళ్ళకి చెప్పేవాళ్ళు, వాళ్ళంటే సెకండ్ ఫ్యామిలీ పర్సన్స్, అయితే బిగ్ ఫ్యామిలీ వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా ఎఫర్ట్స్ ఎవరైనా ఉండుంటే వాళ్ళు అయి ఉండొచ్చండి. వాళ్ళు మీ మనీ ఇచ్చేసి ఇలాంటి పనులు చేస్తున్నారంట. ఫైనాన్షియల్ పిచ్ అంటే మీకు మనీ రాకుండా కొన్ని డార్క్ ఎనర్జీస్ వాడుతున్నారంట. వాటిని వాడి వాళ్ళు వాటిని మీ చేతిలో పెట్టడం, లేదా డబ్బులు ఇవ్వడం, ఇలాంటివి చేస్తూ ఉంటారంట. సో దానివల్ల ఏమైందంటే గేమ్ ఓవర్. వాళ్ళకే తిప్పు కొట్టి వాళ్ళే అన్నీ కోల్పోయారండి. కొంతమందిని అయితే మీ కిడ్స్ని ఆసరాగా తీసుకొని మీ కిడ్స్ని వాడుతున్నారంటే మిమ్మల్ని బాధ పెట్టడానికి. అండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అండి, ఒక గుంపు కింద, అదే ఏమంటారు, గొర్రెల మంద కింద చీటింగ్ చేయడం కోసం మిమ్మల్ని గుంపుగా వెళ్తున్నారంట. ఆ గుంపుగా బోర్ల పడాల్సిందే. వాళ్ళ గేమ్ అయిపోయింది. డివైన్ ఆల్రెడీ చెప్పేశారు. హైడ్ అండ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫ్రాడ్ రూటింగ్. ఏంటంటే నిజం దాచేసి మీ ముందు వేరే వేరే సీన్లు క్రియేట్ చేసి అదే నిజం అనే ఒక భ్రమలో ఉంచడానికి ట్రై చేస్తున్నారంట. ఛాన్సే లేదు. మీ జోలికి వచ్చినందుకు వాళ్ళు ఎంత నటించినా కూడా వెనకాల వాళ్ళకి మొత్తం తగలడిపోతుందండి. సో ఈ విషయంలో మీరు అస్సలు వాళ్ళు యాక్టింగ్లు చూసి మీరు ఫీల్ అవ్వద్దు. వాళ్ళు యాక్టింగ్లే చేస్తున్నారు మీ ముందు, వాళ్ళ వెనకాల అయిపోయారు, పతనం అయిపోయారు మీ జోలికి వచ్చినందుకు. ఓకేనా? వెయిట్ ఫర్ ఏ సైన్. ఏంజల్స్ మీతో మాట్లాడతారంటండి. చూస్తూ ఉండండి అండ్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. 1122 అండ్ 8866 ఇలా నెంబర్స్ కనిపించిన పింక్ కలర్స్ లేదా లోటస్ ఫ్లవర్స్ అండ్ రూల్ సైన్స్ ఇలాంటివి కనిపించినా కూడా ఈ సింబాలిక్ అండి. ఓకేనా? వైట్ కలర్ ఫ్లవర్స్. ఇంకా చెప్పండి ఏంజల్. వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా ఏమీ చేయలేరండి. వాళ్ళు అనుకుంది ఎప్పటికీ జరగదు. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి. అండ్ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు వాల్యూ అనిపిస్తే నాకు సూపర్ థ్యాంక్స్ అనేది ఇవ్వండి. అది డైరెక్ట్గా నా ఛానల్కి సపోర్ట్ అవుతుంది. ఇంకా ఎవరైనా కోర్టు కేసు గురించి కానీ, లేదా ఏదైనా పర్సనల్ విషయం కానీ, మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి, రియాలిటీ ఏంటి అనేది ఎనర్జీస్ చెక్ చేసుకోవాలనుకున్నా కూడా పర్సనల్ రీడింగ్ చేస్తానండి. ఓకేనా? క్వశ్చన్ రీడింగ్ కూడా చేస్తాను. డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి. మీకు ఏదైనా క్వశ్చన్స్, జనరల్ రీడింగ్స్ చేయాలి, ఏదైనా టాపిక్ మీద చేయక్క అని అన్నా కూడా చేస్తానండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.